వర్మాస్ కిచెన్ ఈరోజు వెల్లంపల్లి దగ్గర, మదిపాడు మండలంలో వెల్లంపల్లి దగ్గర హోటల్ ఆవాస్ దగ్గర నూతన బ్రాంచ్ ఆరంభం. ఈ బ్రాంచ్లో అందరికీ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, నైట్ పూట నాన్ వెజ్ స్నాక్స్ అన్నీ కూడా సరస్వంతంగా లభించునని ఇక్కడ ప్రొప్రైటర్ గారు తెలిపారు. చిన్న అండి గత 18 సంవత్సరాల నుంచి వర్మా క్యాటరింగ్ స్టార్ట్ చేశాను. అట్నే ఒంగోలు చుట్టుపక్కల జనాలకి అందరికీ అందుబాటులో రేట్లతో అందరికీ సకాలంలో సర్వీస్ చేస్తూ ఇప్పుడు ఎల్లంపల్లిలో మా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. మేము 4 పార్ట్నర్లతో మా సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నేను కలిసి ఆవాస్ ఆవరణలో ఇది స్టార్ట్ చేసాము. ఫంక్షన్ హాల్ ప్లస్ రెస్టారెంట్, హోటల్, ఉదయం టిఫిన్, మీల్స్ అన్నీ ఉంటాయి. రెస్టారెంట్, నాన్ వెజ్లు, తందూరి అన్ని ఐటమ్లు అందరికీ అందుబాటు రేట్లో అనుకూలంగా ఉంటుంది. మాలపేట శ్రీనివాసరెడ్డి. ముందుగా ఈరోజు 17వ తారీఖు వర్మాస్ కిచెన్ అని స్టార్ట్ చేశాము. ఇది ఆవాస్ ఆవరణలో దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఇది హైవే. మా టార్గెట్ అయితే ఒకటే అండి, హైవేలో మంచి రుచికరమైన భోజనం దొరకాలంటే వర్మాస్కి రావాలి. అలాగే విజయవాడ నుంచి తిరుపతి కానీ చెన్నై వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మీల్స్, రాత్రి కూడా నాన్ వెజ్. మా దగ్గర స్పెషల్ ఏంటంటే కొండ బిర్యానీ, లైవ్ బిర్యానీ ఉంటుందండి. అలాగే మాక్టైల్స్ కానీ ఇలాగా అన్ని రకాలుగా భోజనం కానీ టిఫిన్స్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. అదే కాకుండా మాకు ఫంక్షన్ హాల్ కూడా ఒకటి ఉంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కానీ ఫంక్షన్ హాల్ చాలా అందుబాటులో ఉంటుంది, రీజనబుల్ రేట్తో ఉంటుంది. ఇక్కడ మలవరం డ్యామ్కి అతి సమీపంలో, చీరాలకి అతి దగ్గరలో, మాకు హైవేలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా చేసుకోవడానికి చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మంచి పార్కింగు, గ్రీనరీ, ప్లస్ మా దగ్గర వాష్రూమ్స్, హైవేలో వాష్రూమ్స్ చాలా బాగుండాలి. మేము ఎప్పటి నుంచో కోరుకుంటాం. చాలా సుందరంగా, హైజీనిక్గా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా క్యాటరింగ్ సౌకర్యం, ఏ ఊరికి వచ్చి క్యాటరింగ్ ఏమైనా చేస్తాము. ప్లస్ మా దగ్గర క్యాటరింగ్ ఎనీ టైం ఫోన్ చేసినా మేము క్యాటరింగ్ చేస్తున్నామండి. అన్ని రకాల అందుబాటులతో వెజ్ అండ్ నాన్ వెజ్ క్యాటరింగ్ మా దగ్గర సౌకర్యం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్లేస్ మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.